జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద ఏర్పాటైన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నువ్వు నమ్ముకోవాల్సింది నీ మాయ మోసపూరిత మాటలు నమ్మి నిన్ను ముఖ్యమంత్రి చేసిన ప్రజలకు ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పి నన్ను నమ్మిన అబద్ధాలు నమ్మి నన్ను గెలిపించినందుకైనా సరే మీకు మేలు చేస్తానని చెప్పేసి ప్రజలు నమ్ముకోవాలి కానీ పోలీసులను కాదు నమ్ముకోవాల్సింది। నిన్ను ముఖ్యమంత్రి చేసింది పోలీసులు కాదు ప్రజలు నమ్ముకొని రాజకీయం చేయి। పోలీసులు కూడా అతి తగ్గించుకోవాలి। ఎందుకంటే ఉన్నంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ ఏడుపులు పెడబొబ్బులు శాపనార్థాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు పోలీసులు। మానవత్వంతో ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ పౌరులుగా పోలీసుల పైన ఉన్నది। ఇవాళ మీరు రేవంత్ రెడ్డికి గుమస్తలు కాదు, మీకు ఇచ్చే జీతం రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు, తెలంగాణ ప్రజలు ఇస్తూ ఉన్నారు। మొత్తానికి తానా అంటే తందానా అంటూ ఉన్నారు। ఇవాళ ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల దగ్గరికి వెళ్తే అరెస్ట్ చేస్తారు, ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యక్రమం నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వమంటారు। ఒకవైపు అరెస్ట్ చేసిన నాయకులకు మద్దతుగా వెళ్తున్నటువంటి నాయకులపైన కార్యకర్తలను అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ముందస్తు అరెస్ట్ చేస్తారు। అంటే చేత కావట్లేదా పాలించుడు నీకు రేవంత్ రెడ్డి? నీకు చేత కాకపోతే గద్దె దిగు, క్షమాపణ చెప్పి నువ్వు ప్రభుత్వానికి తప్పుకోవాలి। కానీ ప్రజల మీద పడి ప్రజల బిక్క తింటాను, ప్రజలకు మద్దతుగా వస్తున్న పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ఇష్టారాజ్యాన్ని ప్రవర్తిస్తానంటే చరిత్రను నేను క్షమించదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం। అంతేగాక నిన్న హరీష్ రావు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఒక కానిస్టేబుల్ మాట్లాడుతున్న దురహంకారపూరిత వాక్యాలు, తమాషా చేస్తున్నావా, ఇప్పటికే ఎక్కువ చేసినావు, ఎక్కువ బండి అంటున్నాడు। అంటే ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో అత్యున్నత పదవులు అనుభవించి ఒక ఆదర్శవంతమైనటువంటి స్థాయిలో ఉన్న నాయకుడి పట్ల మీరు మాట్లాడే భాష పద్ధతి అది। అదే రకంగా రేపటి రోజు ఆయన మాట్లాడిన వాటికి కార్యకర్తలు కూడా రెస్పాండ్ అయ్యి తిరగబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గొడవలకు దారితీస్తే ఎవరిది బాధ్యత అది అంటున్నాను। అరెస్ట్ చేసే ముందు పోలీసులు కూడా రాజ్యాంగ ప్రకారం నడుచుకోండి। కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉండదు। హరీష్ రావుని అరెస్ట్ చేస్తారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఊరుతూ ఉంటారు। జగదీష్ రెడ్డి గారిని, వేముల ప్రశాంత్ రెడ్డిని, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటే మీ రాక్షస క్రీడ కొనసాగిస్తూ ఉన్నారు। ఏమి జాగిరా ఏమన్నా అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే తప్ప పాలించడం చేతగాని సన్నాసి, సమాధానం చెప్పడం చేతగాని సన్నాసి ఈ అరెస్ట్లతోటి నువ్వు బతికి బట్టగడతాను అనుకుంటున్నావా? అంటే ఎంతకాలం కొనసాగిస్తావు ఈ నిర్బంధకాండ? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించే పాలనే ఇందిరమ్మ పాలన? ఏముందని అరెస్ట్ చేస్తున్నావు? ఒక దొంగ, ఒక హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి, ఒక మహిళను వేధించినటువంటి వ్యక్తి, ఒక దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి పిటిషన్ ఇస్తే హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారా? పిటిషన్ ఇచ్చిన స్థాయి ఏంది, వాని క్యారెక్టర్ ఏందో చూడరా? ఆ అరెస్టుకి ఇంక ఇష్టమైన నోరు వారేసుకుంటారా? ఇప్పటికైనా మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం, నిష్పక్షపాతంగా వ్యవహరించండి। మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు తప్పు చేస్తున్నారని పిటిషన్ ఇస్తే పిటిషన్ ఇచ్చి తీసుకునే దమ్ము లేదు పోలీసులకు। కానీ మా నాయకులు ఏం చేయకుండా అరెస్ట్ చేసి మీ ముఖ్యమంత్రి బూట్లు నాకుతానంటే ఎవరు చూసుకుంటా ఉండరు। ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి। ఈ చేతగాని అరెస్ట్ల వల్లనే నీ సగం పరువు నాశనం అయిపోయింది। నీకు పాలించడం చేతగాక సమాధానం చెప్పే దమ్ము లేకనే ఈ అరెస్టు చేస్తున్నావు। ఇప్పటికైనా ఖబర్దార్ ముఖ్యమంత్రి, నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి, నీ పోలీసులు నోరు అదుపులో పెట్టుకోవాలి। నీ చేతగాని తనానికి ముక్కు భూమికి రాపి క్షమాపణ చెప్పి ప్రజలకు సమాధానం ఇవ్వాలి। కానీ ఈ అరెస్టులకు భయపడతారనుకుంటే అది నీ దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప అంతకంటే మరొకటి లేదు అని చెప్పి హెచ్చరిస్తాము।